విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాదాపు కూర్మి నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తరాజేరు మండలం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సూచనలతో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను వివరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురం అప్పారావు, సిరిపురం సురేష్, కొల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీసీసీ షర్మిలారెడ్డి గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రాకేష్ రెడ్డి గారు, మరియు విజయనగరం జిల్లా సలగడ రమేష్ కుమార్ డీసీసీ గారు మాకు ఎంతో సహాయపడి ఎంతో కృషి చేసి మాకు మా కష్టాన్ని చూసి గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక ముందు ఈ ఎన్నికలకి ఎంతో కృషి చేసి ముందుకు తీసుకెళ్ళి కష్టపడి మంచి ఓట్ల శాతం తీసుకొచ్చి గెలుపు గుర్రంగా పరిగెడుతూ మరి గజపతినగరం నియోజకవర్గం తరఫున తీసుకువెళ్తామని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ పత్రికా విలేకరులకి మరియు ఎలక్ట్రికల్ మీడియాకి మా శుభవందనాలు. మరియు నా తోటి సిపిఐ అప్పారావు గారికి మరియు మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడ మరి విచ్చేసిన కారణం ఏమిటంటే రేపు మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం దత్తరాజేరు మండలం 4 గ్రామాలు ఎంచుకోవడం జరిగింది. అందులో విజయరాంపురం, రామచంద్రపురం, రాజుల రామచంద్రపురం, చింతలవలస, చిరుకుపల్లి, హ్యామ్లెట్ విలేజ్, రాజులవలస హ్యామ్లెట్ విలేజ్ మొదటగా 4 గ్రామాలు పెట్టుకున్నాం. మరి రేపు అది గడప గడపకి కార్యక్రమం మొదలు పెడదామని చర్చించుకున్నాం. అందరికీ మా యందు నమస్కరించి అందరికీ మేము పేర్కొనేది ఏమిటంటే, ప్రజలందరికీ మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున హామీలు ఇచ్చి ఉన్నాం. అయితే రైతులకి కేంద్రంలోని సిపిఐ సిపిఎం వామపక్షాలతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గాదాపు పూర్ణాయుడు గారు అభ్యర్థిత్వాన్ని మేము బలపరుస్తూ నియోజకవర్గంలోని ఇప్పటికే ఉన్నటువంటి కార్మిక కర్షక రైతులు అందరూ కలిసి రాష్ట్రంలోని దేశంలోని కూడా ఒక ఐక్యతగా వెళ్ళాలనేసి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కూటమిగా ఏర్పాటు కావాలని, ఈ వామపక్షాలు కలయిక వలన కాంగ్రెస్కి మరింత బలం చేకూరుతుందని చెప్పేసి దృఢమైన నమ్మకంతో విశ్వాసంతో రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, సిపిఐ కార్యదర్శి గారు రామకృష్ణ గారు కానీ, సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు గారు కానీ అందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల కోసం సన్నద్ధం అవడం జరిగింది. రేపే నియోజకవర్గ కేంద్రంలో దత్తరాజేరు మండలంలో ప్రచారం ప్రారంభించబోతున్నాం. అయితే కాంగ్రెస్తో పొత్తు కుదిరిన తర్వాత వామపక్షాలకి సిపిఎం నుంచి 8 అసెంబ్లీ, 1 పార్లమెంటు, సిపిఐ నుంచి 8 అసెంబ్లీ, 1 పార్లమెంటు పోటీ చేయడం కోసం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాల పట్ల నిరంతరం 1925 నుంచి వామపక్షాలు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. పోరాటాల వరకు అయితే చేయడం మిగులుతుంది తప్ప ప్రజలకు అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఏమున్నది గర్వకారణం అనేది సంక్షేమ పథకాలు కూడా అంతంత మాత్రమే అందడమే కాకుండా ప్రజలు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధికి ఆమోదంలోనే ఉంటున్నారు. కాబట్టి దీన్ని ప్రజల్లోకి, కార్మికులకి తీసుకువెళ్ళి కాంగ్రెస్ని బలోపేతం చేయడం కోసం, కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడం కోసం వామపక్షాలు కృషి చేస్తాయి.